ఒక్కళ్ళే సైడ్ తెస్తారు రైస్. తెచ్చేవాళ్ళు వేరే ఉంటారు, ఆ టేబుల్కే తెస్తారు వాళ్ళు, అన్ని టేబుల్స్కి తెచ్చేలాగా కాదు. అతను వెళ్తే పలానా టేబుల్కి రైస్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడ ఇచ్చేవాళ్ళు. నేను డౌట్ ఇన్ఛార్జ్ అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఏది వెయ్యాలా ఏది చేయాలా అంటే మీకు తెలుసు కాబట్టి యూ మేనేజ్. మీకు కావాలంటే ఇంకొకరిని సిద్ధపడి ఉండగా అలాంటి మన విద్యార్థులకు వీడ్కోలు చెప్తాను. ఆ రీతిగానే ఈ కళాశాల అధ్యాపక వర్గంలో ఉండి మరి వయసు రీత్యా రిటైర్ అయి వెళ్తున్నటువంటి పెద్దలైనటువంటి ఫ్యాకల్టీ సభ్యులకు, కళాశాల క్యాంపస్లో మరి ఇంతవరకు మనతో ఉన్నటువంటి మన ఫార్మర్ ప్రిన్సిపల్ గారి కుటుంబానికి వీడ్కోలు తెలియజేయడానికి కాను ఈ సాయం వేళలో దేవుడు మనకు ఈ ప్రత్యేక సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మన మధ్యలో ఉండుట ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మొదటిగా మన కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ బిజే కృష్ణ కుమారయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. ఆ రీతిగానే మన కళాశాలను పరిపాలించుతూ పరిపాలక వర్గంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా ఉంటున్నటువంటి ప్రముఖులైన అతిథులు మన మధ్య ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారిని కూడా వేదికపై ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ జె ఆలివర్ గారు దయతో వేదికపై రావాల్సిందిగా ప్రేమతో. ఆ రీతిగానే మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డేవిడ్ శర్మ గారు, వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రెవరెండ్ జి బాబురావయ్య గారు, వారు మన కళాశాల సంబంధం కలిగినటువంటి వారు, కళాశాల అత్యంత సేవలు జరిగించినటువంటి వారు, మన బోర్డులో ఉన్నటువంటి వారు. ఆ రీతిగానే రెవరెండ్ జాన్సన్ గారు, వారు కూడా వేదికపై రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. రెవరెండ్ అక్షాలం గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా పెద్దవారు కాబట్టి వారు మన మధ్య ఉండడం సంతోషం. ఆ రీతిగానే మన ఫ్యాకల్టీ సభ్యులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ ఎస్ జోసెఫ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. డాక్టర్ ఆర్ జోసెఫ్ గారు, అమ్మగారు ఆర్ జోసెఫ్ అమ్మగారు, ఇరువురు కూడా వేదికపై రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. రెవరెండ్ డాక్టర్ ఆర్ జోసెఫ్ అయ్య గారు, అమ్మగారు.
అమ్మగారు కూడా సభలో ఉన్నట్లయితే దయతో వేదికపై రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. మన మధ్యలో ఉండవలసినటువంటి అయ్యగారులు ప్రయాణంలో ఉన్నారు. కొద్ది నిమిషాల్లో వారు కూడా మనతో కలుసుకుంటారని నమ్ముతున్నాము. మరి ఆలోక మరి ఫ్యాకల్టీ సభ్యుల్లో మన మధ్యలో ఉన్నటువంటి వారిలో రెవరెండ్ టి మాథ్యూ ఇమానియల్ గారు వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో రెవరెండ్ ఎన్ విజయ్ కుమారి గారు మన మధ్యలో ఉన్నట్లయితే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రీతిగానే డీన్ ఆఫ్ ఉమెన్ శ్రీమతి ఝాన్సీ పాల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి శ్రీమతి కేడిజీ ప్రకాశ్రావు గారు అమ్మగారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. పొరపాటున మన బస్సార్ గారు కూడా దూర ప్రాంతంలో ఉన్నారని నేను పిలవలేకపోయాను, క్షమించండి. డీజే జర్మయ్య గారు వారి వేదిక తీసుకురావాల్సిందిగా ప్రేమతో తీసుకుని వచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ అంతటికి కూడా మూల స్తంభముగా, మూల దీపముగా ఈ కళాశాలను వెలిగించి అనేకమైన జ్యోతులను సిద్ధపరచు ఈ కళాశాలను దీవించి ఈ దీపములను వెలిగించుటకు నీవు ఏర్పరచుకొనిన నీ దైవజనులు ప్రొఫెసర్ అయ్యగారులు వారందరికీ తండ్రిగా ప్రిన్సిపల్ అయ్యగారు, అలాగనే అమ్మగారులు, వారి ద్వారా ఈ పరిచర్యను కొనసాగించుతున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఐక్యత కలిగిన ఈ కళాశాల యొక్క మూల సంఘములను, సంఘ నాయకులను, అధినేతలను, మరి ప్రత్యేక రీతిగా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ సమాఖ్యను, దాని ప్రతినిధిగా ఉన్న డాక్టర్ ఆలివర్ వారి కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ కళాశాల స్థాపించబడినప్పటి నుండి ఎంతోమంది ప్రొఫెసర్స్ను వాడుకున్నాం. అలాగనే ఈ తరములో ఉన్న ఈ ప్రొఫెసర్స్ కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మరి ప్రత్యేక రీతిగా ఈ సమయంలో తమ పరిచర్యలు ముగించుకుని వయస్సు రీత్యా పదవి విరమణ చేయబోచున్న మీ దీన సేవకులందరూ ఈ స్థలంలో మేము గౌరవించుటకు ఈ సమావేశాన్ని జరిపించుకొనిచున్నాం తండ్రి. వారు చేసిన పరిచర్య అంతటి కూడా ఎంతో ఘనమైన పరిచర్య నీకు స్తుతులు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో ప్రత్యేకంగా రెవరెండ్ డాక్టర్ ఎస్ జోసెఫ్ గారి కొరకును, రెవరెండ్ డాక్టర్ ఆర్ జోసెఫ్ గారి కొరకును, అదే రీతిగా నీ సన్నిధికి వెళ్ళిన రెవరెండ్ డాక్టర్ కేడిజిపి వారు విడిచిపెడిన తన సతీమణి అమ్మగారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారు అందించిన సేవలు వినలేని సేవలు, ఘనమైన సేవలు, ఆ ఆశీర్వచనాలు
వృద్ధాప్యములో ప్రవేశించున్న ఈ బిడ్డలకు మరి ప్రత్యేకంగా అనుగ్రహించమని, ఈరోజు ఈ కార్యక్రమం నడిపించుతున్న ప్రిన్సిపల్ అయ్య గారిని మీరు దీవించమని, అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆహ్వానితులను పేరు పేరున దీవించమని, మా ప్రార్థనలు అలాగనే మా స్తుతి గీతములు, మా ఆలోచనలు ప్రత్యేక రీతిగా ఈ స్థలములో పదవిరమణ చేయించిన నీ దైవజనులకు అనుగ్రహించమని, నీ కృపా నిధీవులతో ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించమని, రేపు జరగబోయే గ్రాడ్యుయేషన్లో కూడా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వెళుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయము 35 నుండి 42 వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుతున్నాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం, మొదటి అధ్యాయం 35 నుండి 42 వరకు. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించింది. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడు చూచి, మీరేం వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగారు. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడనని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదలు తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి యేసు వద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడు అని అతను. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. దేవుడి వాక్యమును మనం వెనుక పలుకుతూ ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ, ఆలివర్ గారికి, మన ప్రియతమ నాయకులు ఆలివర్ గారికి, అప్షోలం గారికి, మరి జాన్సనయ్య గారు, బాబురావు గారు, ఇలాంటి మరి ఆణిముత్యాలు, వీరు మనందరికీ ఒకేసారి దొరకడం చాలా కష్టం. వీరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు డేవిడ్ శర్మ గారు మనకు ఎగ్జార్టేషన్, దేవుని వాక్యాన్ని ఇంకొక
సేవ ఫలాలు చూడాలని, మీరు సేవలు అందిస్తే ఆ సేవలు అందుకోవాలని సంఘాలు కనిపెట్టి చూస్తూ ఉన్నాయి. కనుక సంఘాలను నిరుత్సాహపరచకుండా, ఏ సంఘం అయితే మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందో ఆ సంఘంలో సేవకులుగా శిష్యులుగా ఉండాలి అనేటువంటిది మనం మర్చిపోకూడదు. అధ్యాయం 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వారు బహుగా ఫలించును. ఎవరు నా యందు నిలిచిందునో, నేను ఎవరి యందును నిలిచిందునో వారు బహుగా ఫలింతురు అని చెప్పేసి ఇక్కడ మాట చెప్పబడింది. 2 మాటలు. కనుక క్రీస్తునందు అనుబంధం కలిగినటువంటి వాళ్ళు క్రీస్తు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కనుక కేవలం మనం క్రీస్తు సంఘంలో సభ్యులుగా, శిష్యులుగా, సేవకులుగా క్రీస్తునందు అంటగట్టబడి అనుబంధంగా మనం జీవించినప్పుడు ప్రభు యొక్క అనుగ్రహం మెండుగా పొంది అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, సేవా ఫలాలు మనం పొందడం మాత్రమే కాకుండా సంఘాలు కూడా సేవ ద్వారా ఆశీర్వదించబడుతుంది అనేటువంటి గట్టి నమ్మకం నాకు ఉంది. God is able. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ హెడ్ మాస్టర్గా రిజైన్ చేసి ఇద్దరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలను వహిస్తూ సంఘ సమస్యలను పరిష్కరిస్తూ తన జీవితాన్ని మలుచుకుంటూ వచ్చారు. ఆయనలో కలిగినటువంటి ఈ గొప్ప మార్పులు, ఆయన జీవితంలో కలిగినటువంటి ఈ రూపాంతరం ఎలాగూ సాధ్యమైంది అన్నప్పుడు నిజంగా దేవుడు ఆయన జీవితంలోనే ప్రారంభిస్తాడు. స్టార్టింగ్ పాయింట్ విల్ బి లైక్ దట్ అండి, బట్ ద టర్నింగ్ పాయింట్ అది ఇంపార్టెంట్. మన జీవితంలో కలిగేటటువంటి ఆ మలుపు, మార్పు, రూపాంతరం అది మనలను నిజమైన వ్యక్తులుగా రూపిస్తుంది. ఆర్ జోసెఫ్ గారి జీవితంలో ఆ గొప్ప మార్పు నేను చూశాను. దేవుడు తనకిచ్చిన ప్రతి దానిని కూడా మెరుగుపరుచుకుంటూ తన తలాంతును వినియోగిస్తూ శ్రమ పడుతూ ప్రయాసంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఇంత గొప్ప వాక్యాన్ని మాకు అనుగ్రహించి మరి వారిని గురించి నేర్చుకోవడానికి మాకు ఈ యొక్క తరుణాన్ని అనుగ్రహించి మరి విద్యార్థులమైనటువంటి మేము పొందినటువంటి ఇంకా రాబో వారైతే మరి వారు దురదృష్టమని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే అంతటి కళాకారులు, సకల విధములైనటువంటి జ్ఞాన ప్రజ్ఞ సంపన్నులు మరి పదవీ విరమణ చేయడంలో దాన్ని బట్టి కొంచెం బాధాకరంగానే ఉంటుంది. కానీ కుటుంబాలందరి పక్షాన, ప్రతి ఒక్క విద్యార్థి పక్షాన అయ్యా మీ యొక్క ఆదర్శమైనటువంటి జీవితాన్ని మా యొక్క జీవితాల్లో కూడా మేము ఆదర్శంగా ఉంచుకొని మరి మేము మీ ద్వారా మేము నేర్చుకున్నటువంటి మా యొక్క విషయాలను మాకు మాత్రమే కాకుండా ఆయా సంఘాల్లో కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందినటువంటి ఘనతను పొందేటటువంటి చాలా విషయాలు మేము షేర్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో తను చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మేము వచ్చిన కొత్తలో చాలా చిన్న చిన్న పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు, వారిని తనే
అయ్యగారి కన్నా కూడా అమ్మగారే ఎక్కువ శ్రద్ధ తీసుకొని పెంచారు. 2 చేతుల్లో 2 కూరగాయల సంచులు పట్టుకొని మొత్తం అంతా కూడా ఫ్యామిలీ బర్డెన్ అంతా కూడా తనే వేసుకొని బిడ్డల ఎడల తను చూపించినటువంటి బాధ్యత నిజంగా మేము మర్చిపోలేము. అంత మంచిగా పిల్లలను పెంచడము, పైకి తీసుకురావడం, విద్యలోను బుద్ధిలోను కూడా వారు ఎదిగి మరి మొన్నటి దినాన జరిగినటువంటి ఆ కార్యక్రమం అంతట్లో బిడ్డలు అంత ఘనంగా ఆ క్రమాన్ని జరపడం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము, భాగ్యంగా మేము భావించాం. ఆమె తండ్రి మినిస్టర్ ఉండేవాడు. ఆమె మొన్నటిదాకా పిసిసి ప్రెసిడెంట్ ఉంది. ఆమె ఆహ్వానం మేరకు బీసీ మాతృ చీఫ్ సెక్రటరీ. మేము ఆ ప్రాంతంలో దిగుతుంటే ఆ డ్రౌట్ ప్రాంతంలో ఒకే ఒక కాలు వరదలు వస్తున్నాయి. నీళ్లు ఈ వరదలై పారుతుందని చూడగలిగే రోజులు మనకు రావాలి. చెప్పడం సులభం, చేయడం కష్టం. కానీ ఐక్య దైవజ్ఞాన కళాశాల నుంచి వచ్చిన మీరు ఇది చేయగలరు. సేవలో చూపించాలి. ఐక్య సంఘం కొరకు మీరు పాటుపడాల. మరి అతి త్వరలో మరి క్రైస్తవ విశ్వాసాలను పెంచే రీతిలో ఆ పదంలో మనం పరిగెత్తాలి. దాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన ప్రార్థనాశీస్సులు తెలియజేస్తున్నాం. ఈ సమయానికి రాగలిగి ఉన్నాం. ఎందుకనంటే ఈ సమయంలో ప్రత్యేకంగా రెవరెండ్ డాక్టర్ ఆర్ జోసఫయ్య గారిని, అమ్మగారిని, అలాగే కేడీజీపీ అమ్మగారిని ప్రత్యేకంగా సన్మానిస్తున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో జరుగుతున్నటువంటి సెనెట్ కన్వెన్షన్స్లో మేము 5 కూడా లూథరన్ ఫ్యాకల్టీ మెంబర్స్ 3వ వచనంలో పౌలు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. క్రైస్తవ సంఘ పరిచర్యలో కొరటానికి కూడా తిరగబడుతున్నారు. ఇప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి నూతనంగా జన్మనిచ్చినటువంటి కళాశాల, ఈ కళాశాల వారి యొక్క సేవలు కళాశాలకు అందించి ఉంటుండగా అనేక మంది బిడ్డలు దైవ సేవకులుగా తీర్చిదిద్దబడి నీ కృపలు అనుగ్రహించుమని, ఈ కుటుంబాలు ఎక్కడ ఉండినప్పటికీ మీ దీవెనతో నింపుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున నడుపుచున్నాము తండ్రి. ఆమేన్. ఇద్దరిద్దరుగా పంపించి మరల వారి సేవలు చేసిన పని గురించిన రిఫ్లెక్షన్స్ ఇక్కడ ఏ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ ప్రదేశంలో మా తండ్రి నిన్ను ప్రకటించు భాగ్యం బాధ్యత అని కళాశాల నిమిత్తమై ప్రార్థన చేస్తూ కళాశాల పోషణ నిమిత్తమై వారు తమ ధర్మమును జరిగించుటకు సహాయం చేయమని ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. అయ్యగారు మన కళాశాలకు స్కాలర్షిప్ ప్రైజ్ కూడా వారు ఇన్స్టాల్ చేశారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించనుగా. హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను అంతేకాకుండా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో దివ్యమైనటువంటి మాటలు చెప్పినటువంటి
పెద్దలకు డాక్టర్ జోసెఫ్ గారికి, మరి శాంసన్ గారికి, ఇంకా పెద్దలు చాలామంది మంచి మాటలు చెప్పారు. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ ఆలివర్ గారు, రెవరెండ్ బాబురావు గారు, మరి రెవరెండ్ డేవిడ్ శర్మ గారు, అట్లాగనే మన జాన్సన్ గారు కాకినాడ నుండి వచ్చినటువంటి వారు, వీరందరూ ఈ సిటీలో ఉన్నటువంటి వారు కూడాను ఎక్కువగా గౌరవించి నన్ను సేవలో వాడుతున్నారు. వీరందరిని బట్టి నేను వందనాలు చెల్లించాలి. ఆహ్వానిస్తారు ముందుగా వెళుతున్నటువంటి వారు, పెద్దలు ఆహ్వానిస్తారు ముందుగా, అంతలోనే చేస్తారు సన్నాహాలు పంపడానికి. హారాలు వేస్తారు, కానీ అవి హారాలు కాదు, భారాలుగా మీరు అనుకోవాలి. అంతేకాకుండా చీరలు పెడతారు, చిన్నక్కలు అంతలోనే చేదరించుకుంటారు. గుర్తుపెట్టుకోండి. తిమోతి మీ వద్దకు వస్తున్నాడు. సంఘాలన్నీ కూడాను మీరు తిమోతిలాగా వెళ్ళి వాళ్ళ క్షేమాన్ని మీరు గమనించి చింతించి సేవ చేసేటువంటి వారుగా ఉండాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల పైగా ఈ థియలాజికల్ మినిస్ట్రీలో నేను ఉన్నాను కనుక నా సొంత ప్రజల నుండి నేనెరుగని పరుల మధ్యకు వెళ్ళిపోతున్నాను. ప్రశాంత వాతావరణం నుండి ప్రజా ప్రవాహంలోనికి వెళ్ళిపోతున్నాను. పరిమిత ప్రపంచం నుండి ప్రపంచ కల్లోలంలోనికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు దాకా 4 గోళ్ల మధ్యన ఉన్నాం, బయటికి వెళితే ఎలా ఉంటుందనేటువంటి ఆందోళన అది నా మనస్సులో ఉంది. సరే, ఏది చెప్పినా ఏది అడిగినా సరేలే మరి ఇస్తావా కవరు అని జోకులు వేస్తూ, ఏదైనా తప్పక చేయాలనే మనసున్నా కూడాను, ఎదలో ఎంతైనా ఉన్నా కూడాను, ఏమి చేస్తే ఏమి జరుగుద్దో అని భయంతో భక్తితో ఉన్నటువంటి పెద్దవారి నుండి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ మన ఢిల్లీ జ్ఞాన ప్రకాశం గారు. శర్మల గారికి, ఇంకా మిగిలిన ఫ్యాకల్టీ వారందరికీ కూడా నా తరఫున నా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలుగానే గడిపి చిన్న వయసు అమాయకులు, అది కాకుండా మోషేను ఏ రీతిగా నువ్వు గొప్పగా చేసి అని మోషేను ఎంత గొప్ప సేవలు వాడుకున్నావు అదే రీతిగా వాడుకుంటాను ప్రార్థించాను. వచ్చిన తర్వాత అసలు ఈ దైవ జ్ఞాన పరిచర్యకి ఉండవలసినటువంటి దైవ జ్ఞానం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, అలాంటి పరిస్థితి నుంచి ఏ విధంగా ఈ దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటే నేటి ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో పరిచర్య చేయగలం అనే ఈ దైవ జ్ఞానాన్ని ఈ వేదిక మీద, మరి ఇంకా ఎవరైనా వేదిక క్రింద కూడా ఉన్నటువంటి ఆచార్యులు, అమ్మగారులు అందరూ వారి వారి టాలెంట్ను, వారి వారి యొక్క మంచితనమును, వారి వారి నిపుణతను రంగరించి మాకు పోసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దైవ పరిచర్యని కొనసాగించడానికి ఒక రూపును, ఒక ఆకారమును, ఒక మరి మంచి ఆయుధముగా మమ్మల్ని తయారు చేసినటువంటి మా గురువులందరికీ, అమ్మగారులందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇవ్వడం జరిగింది. టోకెన్ లేకపోతే మేము భోజనం అక్కడ పెట్టాం. ఇది మీరు ప్లీజ్ గమనించాలి. మీరు మాతో కోఆపరేట్ చేయాలి. కానీ ఒకటి, డాక్టర్ ఆలివర్ గారు మరి మా సిబిఎం మినిస్ట్రీస్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఏషియా తీసుకోబడుతున్నాయని గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ సమయం కొరకై నీకు స్తోత్రాలు. వారిని ఉంచుకొని నాయన వారి శేష జీవితం మరింత ఘనమైనటువంటి రీతిగా నీ పరిచర్యలో పనిచేయటట్లుగా వారిని నీ ఆత్మతో అభిషేకించి శరీరమందును ఆత్మనందును వారిని సిద్ధపరచుమని వేడుకుంటున్నాను. వారి ప్రియ సతీమణిని
వారికి మీరు అనుగ్రహించినటువంటి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆయన లీలి జ్ఞానప్రకాశమ్మ గారి కొరకై నీకు వందనాలు. ఈ ప్రియ సేవకుడు ఈ కళాశాలలో చేసిన సేవంతటిని కూడా, మరి ముఖ్యంగా ప్రిన్సిపల్గా తాను చేసినటువంటి సేవంతటిని కూడా మేము కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను కళాశాల కొరకై నాయన ఆదుకొని ఆర్థికంగా సహాయపడుతూ ఉన్నటువంటి ప్రతి సహాయక సంస్థలను దీవించమని వేడుకుంటున్నాను. రేపటి దినమున జరగనైనటువంటి స్నాతకోత్సవం కూడా నీ నామ మహిమార్థంగా పట్టభద్రులకు మేలుకరంగా కళాశాల కొరకై జరిపించుటకు మా అందరినీ కూడా నడిపించమని, ప్రిన్సిపల్ను బలపరిచి ఈ కళాశాలను ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఆయన హస్తములను మీరు బలపరచుమని, ఈ రాత్రికాలకు దీవెనలతో మాకు సెలవిమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములను సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. రామేమి లేని వారికి సహాయోడ నంబాసికోకుమి. ఆమేన్. గుడ్ నైట్. నీకేమి చెల్లింపు నో ప్రభువా, నీ జనుల మధ్య నివసించినావు, మోషేకు ముందు నడచినావు. నీ జనుల మధ్య నివసించినావు, మోషేకు ముందు నడచినావు. దానియేలు ప్రార్థన ఆలకించినావు, నా తోడని ఉండి నడిపించుము. దానియేలు ప్రార్థన ఆలకించినావు, నా తోడని ఉండి నడిపించుము. చెల్లింపు ప్రభువా, రక్షణ పాత్రను దేవుని, నీ నామమునే సాధెదను. రక్షణ పాత్రను దేవుని, నీ నామమునే సాధెదను. నీ నామమునే సాధెదను. నా యేసు రాజా, నా దివ్య నా దేవా, ఈ పాపిని ప్రభువు సాధెదను. నా యేసు రాజా, నా దివ్య దేవా, నీకేమి చెల్లింపు ప్రభువా. నా యేసు రాజా, నా దివ్య అయిపోయింది అక్కడ మానస వీణను శృతి చేసి అలాగే అలాగే ఫోటో తీసుకుపోయారు.
లైబ్రరీకి వెళ్ళినప్పుడు లాంగ్ షాట్ తీసుకున్నాను. ఇవాళ కంటిన్యూ చేసుకుంటాను. మీ సీట్లో కూర్చుండదు. మీ సీట్లో ప్రోగ్రామ్ అంతా ఇస్తారు. ఇంకా 12 ఈరోజు బాగున్నాను. 10 కాదు జస్ట్ సార్ రండి సార్. నువ్వు రాబాకు అయితే పర్ఫెక్ట్ చాలు. రెడీ రెడీ రెడీ
ఆగండి. రెడీ రెడీ ఓకే రెడీ అమ్మా. ఇంకోటి తీసుకున్నా నాదేమన్నా అయితే కొంచెం పని ఉంటాం. అదే ఒక నిమిషం అయితే అయిపోయిన రెడీ ఫైవ్కి 60 మీటర్ 60 ఫైవ్కి ఎత్తుకోవాలి కదా 16. ఏమేమి వచ్చింది ఓకే రెడీ 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 అక్కడ అందరూ అట్లే లేచి చూడండి.
ప్రార్థనతో ప్రారంభిస్తాం. ప్రార్థించుకుందాము. మా మహాపరిశుద్ధులకు మా పరలోకపు తండ్రి, మేము ఈ దినమును చూచుటకు, ఈ దినమందు మిమ్మలను మహిమపరచుటకు మాకిచ్చిన అతి శ్రేష్టమైన ఈ తరుణమును బట్టి స్తుతించుచున్నాము, బట్టి ప్రార్థించుతున్నాము. వారు కృతార్థులై ఉంటుండగా మా తండ్రి, ఈ దినం వారిని ప్రత్యేకపరిచి పంపించుటకు ఇస్తున్న తరుణమును బట్టి వందనములు. కళాశాలకు ఏ ఆధిక్యతను అనుగ్రహించినందుకు స్తుతించుచున్నాము. ఒకటవచన ప్రారంభము. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ గల భూమి మీద కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యోధా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మేము వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? దాని ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలసీయుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యము చదవగా విందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచన ప్రారంభం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మొదటి వచ్చిన ప్రారంభం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బాగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించుతిని. On behalf of the ACTC, I heartily welcome you all to this graduation service. I am grateful to God Almighty for His continued guidance and blessings showered upon the college during this academic year. I also praise the Lord for giving me this opportunity to serve as the principal of this great ecumenical college. Under His bountiful care and protection, I could get through this academic year in a smooth manner with the cooperation of our committed faculty, and note that the home call of the Most Reverend C. Solomon Pandrigaru, Bishop of CSI Dornakal, and also the moderator of Church of South India. He laid the foundation stone for ACTC at Hyderabad and was a great source of inspiration in maintaining the ecumenical spirit of the institution college. I also agree to report the home call of Reverend P.J. Nani Babu, our board member and former student of ACTC. He was a great source of inspiration to his church and to the college. May God comfort the bereaved families. We will observe a moment silence.